యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటారేంటి అని ప్రశ్న వస్తుందేమో. అయినా సరే పర్లేదు, ఆయన ఎవరో తెలిస్తే ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎవరో తెలియకుండా మనం స్తుతించలేం కూడా, ఆయన ఆరాధించలేం, ఆయన దగ్గరికి రాలేం. దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి ఖచ్చితంగా ఆయన గురించినటువంటి విషయాలు మనకు తెలియాలి. సరే, ఇవాళ క్రిస్మస్ ఆరాధన కనుక క్రీస్తు ప్రభువారి గురించి మొదట ఈ లోకానికి ఎలాగొచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు ఈ లోకానికి అన్న విషయాలు కూడా మనం తెలుసుకుందాం. పాస్టర్ గారు మంచి సమయం ఇచ్చారు, చక్కని ఎంత కావాలంటే అంత ఆ సమయం అన్నట్లు. కానీ సమయానికి చక్కని రీతిగా మనందరం దేవుని వాక్యంలోంచి మంచి వాక్య భాగాలు మనం నేర్చుకుని ఇక్కడి నుంచి దీవెనలతో మనం ఇంటికి వెళ్దాం. ఇదొక చక్కని ఆరాధనగా, లేకపోతే చక్కని మరుపురాని దినంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి ఏర్పాటు చేసి పిలుచుకుంటేనే కానీ ఇక్కడ రారు మీరు. ప్రతి ఒక్కళ్ళని కూడా, అంటే చెప్పడానికి ఎవరో ఒకరు చెప్పొచ్చేమో కానీ ప్రేరణ అనేది దేవుడే మీకు ప్రేరణ ఇచ్చి ఇక్కడ తీసుకొస్తాడు, లేకపోతే రాలేరు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తుంటాడు దాన్ని. కనుక మీ ఇంటి దగ్గర ఉంటే చాలా రకాల పనులు చేసుకోవచ్చు, రకరకాల క్రియలు చేసుకోవచ్చు, కానీ అవన్నీ కాదును పక్కనెట్టి దేవుని మాటలు వినడానికి మీరు అందరూ వచ్చారు. దాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఇందాక చదువుకున్నాం కదా వాక్య భాగం, లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశంలో వద్దమ్మా చదివేశారు కదా ఇందాక. ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేమ్ అనే ఊరుంది, యోదయ అనే రాష్ట్రంలోని బెత్లెహేమ్ అనే ఊరు ఉందన్నమాట. అందులో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన, ఇది జరిగిన సంఘటన, దాన్ని బైబిల్లో రాసి ఉంచారు మనకి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారని, ఆయన జన్మించారని, ఆయన చేసిన కార్యాలు వివరిస్తూ మనకి బైబిల్లో 4 గ్రంథాలు రాయబడ్డాయి, 4 సువార్తలు రాయబడ్డాయి. అంతేకాకుండా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడని బైబిల్లోనే కాకుండా ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అది జోసిఫస్ అనే చరిత్రకారుడు ఆ కాలంలోనే జీవించినటువంటి ఒక చరిత్రకారుడు. అతడు క్రైస్తవుడు కాదు, యూదా దేశంలో పుట్టిన ఆయనే, యూదుడే, గాని అతను కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని నిర్ధారణ చేశాడు. ఆయన రచనలు రాశాడు. అంతేకాకుండా మన చరిత్ర చెబుతుంది ఏంటంటే క్రీస్తు సగం క్రీస్తు పూర్వం అని యేసు ప్రభువారు పుట్టుకతోనే విభజించారు. అంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి అంటే, నేను ఎప్పుడు పుట్టానో చెప్పాలంటే క్రీస్తు సగంలో ఇన్నో సంవత్సరాలు పుట్టానని చెప్పాలంట. అప్పుడు పిల్లలు రాయాలన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఆ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి రాయాలి. కారణం ఏంటంటే యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది సత్యం, నిజం. ఆయన లోకంలోకి వచ్చాడు ఆయన అని బైబిల్ చెప్పడమే కాదు, ఇతర గ్రంథాలు చెప్తేనే మన చరిత్ర కూడా చెప్తుంది. ఆయన వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు, ఆయనలాగా జీవించాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ కొన్ని కోట్ల మంది ఉన్నారు భూమి మీద. వాళ్ళందరూ కూడా సాక్షులే. కనుక ఆయన రావడం అనేది సత్యం, ఆయన వచ్చాడు అనేది సత్యం. దాన్ని రుజువుపరుస్తూ అప్పటి కాలంలోనే రాయడం జరిగింది. అప్పటి కాలంలో యేసయ్య భూమి మీద రావడం ఏంటి, లేకపోతే దేవాది దేవుడై ఉండి, గొప్ప దేవుడై ఉండి మనిషిలా రావడం ఏంటి, ఆయన మనిషిలా వచ్చాడు అనుకోండి, ఆయన ఈ లోకంలో జీవించడం ఏంటి, లేకపోతే మనిషి శరీరం దాల్చడం ఏంటి, ఈ లోకంలో చనిపోవడం ఏంటి, మళ్ళీ తిరిగి లేవడం ఏంటి అని చాలా మంది అనుకున్నారు. అసలు భూమి మీద మనిషిగా రావడం ఏంటి అని చెప్పేసి. ఆయన రావడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఆయన రావడానికి అవన్నీ ఒకటిగా నెమ్మదిగా వివరించుకుంటూ వెళ్దాం క్లుప్తంగా మనకి ఇచ్చిన సమయంలోనే. ఇందులో ఎలా పుట్టాడు అన్న విషయాలు ఇందాక లూకా రాసిన సువార్తలో మనం చూసుకున్నట్లుగా ఆ దేశంలోనట, యోధా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో యోధా అనే ప్రాంతం ఉండేది, దాన్ని కూడా దేశం అనే పిలిచేవారు. అక్కడ బెత్లెహేమ్ అనే ప్రాంతం ఉంది, చిన్న ఊరు. అందులోనట రాత్రి వేళ గొర్రెలు కాపరులు చాలా మంది గొర్రెలు కాచుకుంటూ చలిమంట కాసుకుంటున్నారట. వాళ్ళ జీవనోపాధిలో, లేకపోతే పంట వాళ్ళు ఎక్కువ పెంచేది ఏంటంటే గొర్రెలు అనమాట. వాళ్ళు కూడా ఆస్తులు కూడా గొర్రెలే ఉండేవి.
అలాంటి సందర్భాల్లో చాలా మంది గొర్రెల కాపర్లు అక్కడ కూర్చుని గొర్రెలు కాసుకుంటున్నారు. అదేమో చలికాలం, మంటలు వేసుకుని చక్కని రీతిగా గొర్రెలు కాసుకుంటూ అంతా ఒక చోట పెట్టేసి వీళ్ళందరూ కూడా ఒక చోట ఉండి మంట కాసుకుంటున్నారంట. కాసుకుంటుంటే సడన్ గా పైనుంచి దూత వచ్చింది. దూత వచ్చి చెప్తుంది, అక్కడ చెప్పిన మాటలు అక్కడ చూస్తే కనుక, ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. ఎందుకు వచ్చాడు దూత అంటే నిజానికి వీడు దూతో లేకపోతే ఏంటో రాత్రి కాలం చాలా ప్రకాశవంతంగా మెరుచుకుంటూని ఒక వెలుగు వచ్చేసింది అనుకోండి, మనకి ఎలా ఉంటది అసలు? భయం వేస్తుందా? భయం ఇదా? దూత అంటే ఏమన్నా చిన్నది అనుకుంటున్నారా ఏమన్నా? ఇక్కడి నుంచి అలా చూస్తుంటే ఇక్కడి నుంచి ఆకాశానికి అంత కనబడినట్టు కనబడుతుంటది అనమాట. ఇది అదే దూత కొద్ది చిన్నగా అయిపోయి వీళ్ళకి ఇంకా ఆ రూపంలో వస్తే ఇంక వీళ్ళు భయపడి చచ్చిపోనేమో. ఇంకా కొద్దిగా చిన్నగా అవి వీళ్ళు ఎంతవరకు గ్రహించగలరో ఆ రూపంలో వచ్చాడు అనమాట. వచ్చేసి దగ్గరికి వచ్చి అప్పుడు వాళ్ళకి ఒక న్యూస్ చెప్తున్నాడు, వార్త ఏంటంటే మంచి వార్త, సువార్తమానం అంటున్నాడు. అక్కడ మంచి వార్త చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే అక్కడ ఇదిగో ఇక్కడ చదవండి, బాగుంటది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. ఏంటి న్యూస్ తెచ్చింది, ఏంటి వార్త తెచ్చిందంటే అక్కడ దావీదనే పట్టణం ఉంది. ఎందుకంటే ఆ పట్టణ వాసులే వీళ్ళందరూ కూడా గొర్రెల కాపరులు. ఆ పట్టణంలోని జరిగిన ఒక గొప్ప సంఘటన ఉంది ఒకటి. ఏంటంటే రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పేరు ఎవరంటే క్రీస్తు. క్రీస్తు. ఆ క్రీస్తుకి ముందు రాసిన పదం ఏంటంటే ప్రభువైన క్రీస్తు. మీ గురించి ప్రభువైన క్రీస్తు పుట్టారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాలంలో మనకు చాలా టెక్నాలజీ ఉంది, చాలా టెక్నాలజీ. ప్రపంచంలో ఒక చోట ఏమైనా జరిగితే, ఇప్పుడు అమెరికాలో ఏమైనా జరిగిందంటే ఇప్పుడు వెంటనే మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. ఇక్కడ ఏమైనా జరిగిందంటే మొత్తం ప్రపంచం అంతా మనకి న్యూస్ మీడియా ద్వారా తెలిసిపడబడుతుంది. అప్పుడు అలా టెక్నాలజీలు ఏమి లేవు. ఈయన పుట్టాడు అని అక్కడ తెలియపరచడానికి దూతని దేవుడు పంపించేశాడు. ఎవరిని పంపించాడు? పరలోకంలో ఉన్న ఒక దూతనే దేవుడు పంపించేశాడు. ఎందుకు పంపించాడంటే ఇది గొప్ప న్యూస్, చాలా గొప్ప వార్త. ఏంటి వార్త అంటే, ఏంటి వార్త? ఈ ప్రజలందరినీ, మనుషులందరినీ రక్షించడానికి రక్షకుడు భూమి మీద పుట్టాడు. ఒక కులం వాళ్ళ గురించి, ఒక మతం వాళ్ళ గురించి, లేకపోతే ఒక జాతి వాళ్ళ గురించి, లేకపోతే ఒక దేశం వాళ్ళ గురించి ఇలా కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి, ప్రతి వ్యక్తిని రక్షించడానికి ఈ లోకంలోనికి రక్షకుడు పుట్టాడు. అది వార్త. ఇది అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికే కాదు, ప్రపంచం అంతటికి వార్త అనమాట. ఈ వార్తను తెలియపరచడానికి పరలోకం నుంచే దూత పంపించేశాడు. ఇందుకు పరలోకం నుంచి ఎందుకు పంపించాల్సి వచ్చింది? పరలోకం నుంచి ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే ఈ వచ్చిన ఆయన నిజానికి ఇక్కడ ఆయన కాదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టాడు కదా. ఈ పుట్టిన ఆయన ఇక్కడ ఆయన కాదు. ఎక్కడైనా అంటే పరలోకంలో ఉండే ఆయన. పరలోకంలో ఉండే ఆయన. ఇందాక కీర్తన చదివించాను మిమ్మల్ని. అదేంటంటే 148వ కీర్తన. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అని మొదలెట్టుకుంటూ అందరూ స్తుతించండి, ఎవరిని స్తుతించండి, పిల్లలు స్తుతించండి, పెద్దలు స్తుతించండి అని చెప్పుకొచ్చాడు బాణం. స్తుతించుకుంటూ అక్కడ చెప్పింది ఏంటంటే ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు. దేవుడు ఎవరు? భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. ఆయన మనుషులకి, పక్షులకి, జంతువులకి ఆహారం ఇచ్చేవాడు. పర్వతాలని ఆయన ఉనికిని ఆయన నిర్ణయించిన వాడు. అయితే ఆకాశాల మంచుకి వర్షాలని కురిపించేలా చేసేవాడు. అంటే ప్రపంచం అంతటిని ఆయన ఉనికి ద్వారానే, లేదా ఆయన ద్వారానే చలింప చేస్తున్నాడు. ఆయన ద్వారానే సమస్తము జరుగుతుంది. మనుషులందరూ కూడా ఆహారాన్ని కూడా ఆయనే అనుగ్రహిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు స్తుతించండి అని చెప్తున్నాడు అన్నట్టు ఆ కీర్తనలో. ముఖ్య భాగం అది. స్తుతించడానికి వచ్చాం కదా. ఇప్పుడు ఆ దేవుణ్ణి స్తుతించడానికి మనం వచ్చాం కనుక ఇప్పుడు ఎందుకు చదివించానంటే ఈ పుట్టిన ఆయన అంత గొప్ప దేవుడు. ఆకాశం పైన నక్షత్రాలు చూసినట్లయితే భూమి కంటే పెద్ద చాలా రెట్లు నక్షత్రాలు. ఈ 147వ కీర్తనలో దాని ముందు కీర్తనలు అంటాడు
ఆకాశంలో నక్షత్రాలంట ఆయన అన్నిటిని కూడా నా పేర్లు పెట్టాడంట. ఎన్ని నక్షత్రాలే మనకు తెలుసా? మనకు పాలపుంతలోనే ఉంటాయి చాలా నక్షత్రాలు కలిస్తే, కొన్ని కోట్ల నక్షత్రాలు కలిస్తే ఒక గ్రూప్ ఏర్పడుతుందంట, ఒక వింగ్ లాగా, ఒక గ్రూప్ లాగా, ఒక సముదాయం. అలాంటి కొన్ని లక్షల లేదా వేల లక్షల సముదాయాలు కలిస్తే పాలపుంతలు అంటారు అనమాట. అంటే కొన్ని కోట్ల మీద ఉంటాయి, మిలియన్ల మీద, అన్నిటికీ పేర్లు పెడతాడంట ఆయన. అంటే అన్నీ తెలుసు ఆయనకి. ఒక్కో నక్షత్రం కూడా మనం ఉండే భూమి కంటే పెద్దదే. ఇప్పుడు యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే వాటిని సృష్టించిన వాడు, వాటిని తయారు చేసిన వాడు, వాటికి పేర్లు పెట్టినవాడు. అలాంటి ఆయన ఇప్పుడు భూమి మీద పుట్టడం ఏంటి? చాలా విచిత్రం కదా, చాలా విచిత్రం. ఇది మామూలు విషయం కూడా కాదు, చాలా గొప్ప విషయం. ప్రపంచంలో ఏదైనా వింత ఉన్నదంటే ఇంతకంటే కోటి ఏమీ లేదు. ఆశ్చర్యపడేది ఉందంటే ఇంతకంటే ఆశ్చర్యకోటి లేదు. గొప్ప వింత చెప్పాలంటే అంత గొప్ప దేవుడు ఈ భూమి మీదకి రావడం. ఆ వచనాల్లోనే లేకపోతే యోహాను మత్తయి రాసిన సువార్తలోనే కన్యక గర్భము ధరించి కుమారుని కంటది, అతనికి యేసు అని పేరు పెడతారంటారు. అక్కడ యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. దాన్నే చెప్తాడు ఈయన లోకా గారు. ఏం చెప్తాడంటే రక్షకుడు మీ గురించి పుట్టున్నాడు. ఎవరి గురించి? ఏ కులం గురించి పుట్టాడండి? కులం గురించి పుట్టాడా? మతాల గురించి పుట్టాడా? జాతి గురించి పుట్టాడా? లేదా తెల్లోళ్ళ గురించి నల్లోళ్ళ గురించి పుట్టాడా? అందరి గురించి అండి. ప్రపంచంలో అందరి గురించి ఆయన పుట్టాడు. ఈ ప్రపంచంలో అందరి గురించి పుట్టవలసిన కారణం ఏంటి? ఈయన అంటే మనుషులందరికీ కూడా పీడించే ఒక గొప్ప వ్యాధి ఉందండి. ఆ వ్యాధి ఏంటంటే పాపం. హృదయం అనేదంట ఘోరమైన వ్యాధి కలిగిందంట. ఆ వ్యాధి పాపం వల్ల కలిగింది. బైబిల్లో చెప్పేది ఏంటంటే, రోమపత్రిక అని పత్రిక ఉంటాయి, అందులో చెప్పేది ఏంటంటే మనుషులందరూ పాపం చేశారు కనుకే ఆ పాపంలో పడి కొట్టుమిట్లాడిపోతున్నారు. మనకి ఏదైనా కొద్దిగా అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే స్వస్థ వచ్చేస్తే, లేకపోతే ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది. లేకపోతే దేనికైనా మురుకు అంటుకుందనుకోండి, బట్టలకైనా మురుకు అంటుకుందనుకోండి, సబ్బెట్టి శుభ్రంగా రుద్దెత్తే సరిపోతాయి. గట్టిగా ఆయిల్ మరకలు ఉన్నాయనుకోండి, లేకపోతే ఈ నిమ్మకాయో లేకపోతే డిటర్జెంట్లు ఎట్టి శుభ్రంగా క్లీన్ చేసేస్తాం, పోతుంది. దేనికైనా ఈ ప్రపంచంలో ప్రతిదానికి కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి, లేకపోతే మరకలాడిపోతే చేయడానికి ఉన్న అన్నింటికి ఉన్నాయి. కానీ పాపం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మన హృదయంలో పాపం చేస్తాం. ఆ పాపం చేయడానికి కంటి తవ్వచ్చు, చేతులు తవ్వచ్చు, మన ఆలోచనలు తవ్వచ్చు, దేనితైనా సరే పాపాన్ని మనం పుట్టిన దగ్గర నుంచి కూడా రకరకాల క్రియల చేత మన పాపాలు చేస్తుంటాం. ఇవన్నీ కూడా మన మైండ్లోని లేకపోతే హృదయంలోని స్టోర్ చేసుకుంటుంటాం. మరి ఇందులో ఉన్న పాపాన్ని ఎలా కడగాలి? దేంతో కడుగుతాం? సబ్బెట్టి కడిగచ్చు కదండి. పాపాలని కడిగేయగలమా? పాపాలను సబ్బెట్టి కడుగుతామా? పాపం ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయంలో చెయ్యని వెళ్తుందా మనకి? కొన్ని మైండ్లో అనుకోండి, మైండ్లో చెయ్యి వెళ్తుందా? ఇంకెళ్ళదు. మరి ఏం వెళ్తుంది అక్కడికి? అక్కడికి వెళ్ళేదాన్నే పంపించాలి. అక్కడ ఏది వెళ్తుందో దాన్నే పంపించాలి. ఇప్పుడు మరక పడింది అనుకోండి దీని మీద, ఇక్కడ పై దగ్గరికి మనం చెయ్యి వెళ్ళిపోద్ది కాబట్టి రుద్దేస్తాం, లేకపోతే బ్రష్ వెళ్తుంది కాబట్టి రుద్దేస్తాం. హృదయంలోకి ఏం వెళ్తుంది? ఏం వెళ్ళడానికి లేదు. ఈ హృదయం అంత ఘోరమైన హృదయంలోనికి వెళ్ళడానికి ఏదీ లేదు, కడగడానికి ఏమీ లేదు. మరి అలా వదిలేస్తే పరిస్థితి ఏంటి? మనుషుల పరిస్థితి అంటే అదే పాపం ఉండిపోతే గనక, అదే హృదయం నిండా పాపం ఉండిపోతే గనక దేవుని దగ్గరికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళలేము. దేవుని దగ్గరికి తిరిగి ఎందుకు వెళ్ళాలి అంటే మనందరం కూడా దేవుని బిడ్డలం, ఆయన బిడ్డలం. తెలిసి అవ్వచ్చు, తెలియక అవ్వచ్చు. కొంతమంది నేను దేవుని బిడ్డను అనుకోవచ్చు, కొంతమంది నేను దేవుని బిడ్డను కాదు అనుకోవచ్చు. అయినా అనుకున్నా అనుకోకపోయినా మనందరము కూడా దేవుని బిడ్డలమే, దేవుని చేతే సృష్టించబడ్డాం. మనం అందరం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలమని కూడా ఉంటుంది వాక్యంలో. మనకి బైబిల్ గ్రంథంలో కూడా ఆదాము అనే ఒక్క వ్యక్తి నుంచి ప్రపంచంలో జనాభా అంతా కూడా వచ్చిందని ఉంటది. అంటే మనందరము కూడా దేవుని బిడ్డలం.
ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారనుకోండి, బయటికి ఎక్కడికి వెళ్ళారు అనుకోండి, ఏ ఊరు వెళ్ళారు, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు, లేదా అమెరికా వెళ్ళారు. కొంతకాలం ఉన్న తర్వాత మన ఉద్దేశం, మన ఆశ ఏంటి? అక్కడే ఉండిపోవాలనుకుంటాం, మన దగ్గర రావాలనుకుంటామా? అక్కడే ఉండిపోవాలనుకుంటామా? ఎందుకనుకో? మన బిడ్డలు మన దగ్గరికే రావాలి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ ఊరే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బిడ్డలు మన దగ్గరికే తిరిగి రావాలి. యేసయ్య ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ లోకంలో తన బిడ్డలు అందరూ కూడా ఆయన బిడ్డలే. ఆయన కోరిక ఏంటంటే ఆయన దగ్గర తిరిగి రావాలని. మళ్ళీ ఇక్కడ కొంతకాలం హ్యాపీగా ఉండండి, కొంతకాలం ఇక్కడ పుట్టించాడు దేవుడు, మనం పెరుగుతున్నాం, పెద్దోళ్ళం అవుతున్నాం, మనం రకరకాల క్రియలు చేసుకుంటున్నాం, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నాం, ఇక్కడ కొంతకాలం హ్యాపీగా ఉండండి, ఈ కాలంలో టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేయాలి దేవుడి ఉద్దేశం. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే, జాగ్రత్తగా ఉన్నారు కదా, పాపం ఏం చేస్తుందంటే మనల్నంట దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇది అడ్డంగా ఉండిపోయిందంట. ఏముండిపోయింది? పాపం అడ్డంగా ఉండిపోయింది. పాపం ఎందుకు అడ్డంగా ఉండిపోయింది అంటే, పవిత్రంగా ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్ళగలం మనం, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేం. దేవుడు పరిశుద్ధుడు, ఆయనేమో సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వాడు, పవిత్రంగా ఉన్న దేవుడు. ఆయనకి అపవిత్రత అనేది ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏ మాత్రం కుదరదు. అంత పవిత్రమైన దేవుడి దగ్గరికి ఈ పాపంలో ఉన్న మనిషి వెళ్ళడానికి అసాధ్యం, వెళ్ళలేడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే, నేనే భూమి మీదకి దిగొచ్చేసి వారందరి పాపాలు తీయడానికి పాపము లేని వాడిగా ఈ లోకంలో పుట్టాలి అని నిర్ణయించుకుంటాను. ఎలాగా? పాపము లేని వాడిగా ఈ లోకంలో పుట్టాలి. అందుకనే కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరాన్ని దాల్చుకుని కన్యక్కి ఆమెలో దేవాది దేవుడే పరిశుద్ధాత్మ వలన గర్భంలోనట ఒక పిండంగా తయారయ్యాడు అనమాట. మళ్ళీ అది స్త్రీ పురుషుల కలయిక వల్ల కాదు, లేకపోతే ఏదో సైన్స్ చెప్పినట్టు రకరకాల రీజన్స్ ఏమీ లేవు. అందులోని పరిశుద్ధాత్మ దేవుడే ఆ కన్యకలో, ఎవరు స్త్రీలోని ఒక పిండంగా రూపించబడి పాపం లేని వ్యక్తిగా ఈ లోకంలో పుట్టడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుని శుభవర్తమానాన్ని అందించడానికనే ఈ దూతను పంపించాడంట అక్కడి నుంచి ఇక్కడికి. ఏమని చెప్తున్నాడు దూత వచ్చి? ఇప్పుడు చదువుదాం. అక్కడ ఏమని చెప్తున్నాడు దూత వచ్చి? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే, ప్రజలందరికీ కలగబో సువార్తమానం. అది మంచి వార్త ఏంటంటే, మన పాపాలు తీయడానికి, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చే సువార్త. ఇది గొప్ప వార్త. అందుకనే డైరెక్ట్ గా దూతనే పంపించేశాడు ఇక్కడికి. ఆయన దూతను పంపించేసి ఆ దూత ద్వారా తెలియపరుస్తున్నాడంట. ఏంటి వార్త? సువార్త. అంటే మంచి వార్త, మంచి వార్త. ఇంకే తర్వాత ఏమని చెప్తున్నాడు ఆయన? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. చాలండి. దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు. ఇప్పుడు చెప్పాం, పాపాల నుంచి మనం విడుదల పొందాలంటే పాపాలని తీసే వ్యక్తే రావాలి. ఆ వ్యక్తి ఎవరు లేరు. అందుకనే దేవుడే ఒక వ్యక్తిగా వచ్చేసి ఈ లోకంలోకి వచ్చేసి, అంటే పాపాలను తీయడానికి దేవుడు తప్ప అధికారం ఎవరికి లేదు. మనందరి బదులు ఒక మధ్యవర్తిగా దేవుడికి అర్పించబడడానికి ఈ లోకంలోకి వచ్చాడు. శరీరాన్ని దాల్చుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన శరీరం అవసరం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఈ లోకంలో పుట్టడం, ఆయన చనిపోవడానికి పుట్టాడు. అందరూ కూడా పుట్టడం చాలా గొప్పవాళ్ళు అవడానికి, లేకపోతే రకరకాల క్రియలు చేయడానికి, రకరకాలుగా మనం పుట్టింది ఎందుకు పుట్టామంటే రకరకాలు చెప్తుంటాం. లేకపోతే ఎవరిని ఎందుకు పుట్టారంటే రకరకాల క్రియల గురించి చెప్తుంటాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన చనిపోవడానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చాలా విచిత్రం కదా. నేను ఎందుకు వచ్చాను, ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నాను అంటే చనిపోవడానికి అన్నాం అనుకో, ఏమంటారు? విన్న ప్రజలు ఏమంటారు? రకరకాలుగా అనుకుంటారు కదా. కానీ యేసయ్య వచ్చింది ఏంటంటే చనిపోవడానికే.
యేసయ్య పుట్టింది ఎందుకంటే చనిపోవడానికే. ఎందుకు చనిపోవాలంటే నిజంగా ఇందాక చెప్పాం కదా, మనం పాపం చేసినప్పుడు ఈ పాపంతా మన హృదయంలో ఉండిపోయింది కాబట్టి ఆ హృదయంలో ఉన్న పాపం వలన జీతం ఏంటంటే మరణం. హృదయంలో ఉన్న పాపానికి జీతం ఏంటి అంటే, మనం పాపం చేసామంటే ఖచ్చితంగా ఒక పిల్లడు తప్పు చేశాడు అనుకోండి, దెబ్బలు తినాలా? ఎందుకు కొడతామండి? తప్పు నుంచి బయటికి తీసుకురాలి. ఇంకా ఎక్కువ తప్పు చేశాడు అనుకోండి, ఇంకా గట్టి దెబ్బలు ఉంటాయి. ఈయన నరహత్యలో వ్యభిచారాలు చేశాడు అనుకోండి, గవర్నమెంట్ ఏం చేద్దంటే వాళ్ళు తీసుకెళ్ళి వాడికి తగిన పనిష్మెంట్, ఉరి శిక్షలు ఉంటాయి. లేకపోతే కొన్ని దేశాల్లో గన్ను పెట్టి కాల్ చేస్తారు, కొన్ని పరిస్థితులు ఉరులు తీస్తారు. యేసుప్రభు వారు కాలంలో అయితే సిలువ శిక్ష విధించేవారు, మాను మీద వేలాడ చేసేవారు. చాలా భయంకరం. అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష విధించేవారు అనమాట. అంటే ఇప్పుడు నేను పాపం చేశాను, నేను చేసిన పాపానికి, చేసిన తప్పుదాలకి నాకు శిక్ష పడాలి. ఆ శిక్ష చాలా గట్టిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని మరణ శిక్ష కూడా అవుతుంది కొన్ని. ఎందుకంటే మనం చేసిన తప్పుదాలు మామూలుగా. ఇలాగ మనుషులందరి పాపాలు కూడా చాలా రకాల పాపాలు. వీళ్ళందరూ చేసిన పాపాలను బట్టి ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించవలసిందే, ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే, ప్రతి ఒక్కరూ మరణానికి గురవలసిందే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి, నేను చచ్చిపోవాలి కదా, నేను చేసిన పాపానికి నేను చనిపోవాలి, మీరు చేసిన పాపాలకి మీరు చనిపోవాలి. యేసు ప్రభువారు లోకానికి రావడానికి కారణం ఏంటంటే, గొప్ప కారణాలు ఒకటి, ఆయన ఈ లోకానికి వచ్చి నా బదులు, నేను చేసిన పాపం బదులు నా పాపాలంతటా కూడా ఆయన మీద వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నేను చేసిన పాపాలన్నీ, మీరు చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన మీద వేసుకుంటే ఆయన పాప అయిపోతాడు కదా. పాప అయిపోతే పాపికి జీతం ఏంటి? మరణం. పాపికి జీతం మరణం, కనుక చనిపోవాలి ఆయన. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మనందరి పాపాలు తీసేసి మన బదులు, మన స్థానంలో ఆయన చనిపోవడానికి ఈ లోకంలోనికి పుట్టాడు ఆయన. అందుకనే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, రక్షకుడు మీ గురించి పుట్టాడు. ఆయన రక్షకుడు మీ గురించి పుట్టాడు. ఈయన పేరు ప్రభువు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే ఆయన అభిషేకించి పంపించాడని. సరే, ఈయన పుట్టాడు ఈ లోకంలో. పుట్టిన తర్వాత ఈ గొర్రెల కాపర్లకి దూత చేత ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత ఈ దూతలు వెంటనే వెళ్ళి ఆ రాత్రి ప్రయాణం వైపు వెళ్ళిపోయారట. ఎక్కడా పుట్టాడా, ఎక్కడ ఈ క్రీస్తు ప్రభు వారు పుట్టారని చెప్పేసి వాళ్ళు నిలుక్కుంటే వెళ్ళిపోయి ఆ మొత్తం ఒక పాకలోని ఆయన పడుకోబెట్టుంటే ఆయన చూశారు. చూసిన తర్వాత చెప్పుకొచ్చారు వాళ్ళందరికీ, మాకు దూత కనిపించాడు, ఇలాగా లోకం అంతటికి రక్షించడానికి పుట్టాడంటే ఈయన. ఏదైతే దూత ద్వారా వీళ్ళకి వర్తమానం అందిందో ఇదంతా చెప్పుకొచ్చారు అనమాట. ఇదంతా చెప్పుకొచ్చేసి వాళ్ళకి ఆశ్చర్యపోయారంట అక్కడ విన్నవాళ్ళు. యేసు ప్రభువు వారు కన్యక ద్వారా పుట్టాడు కదా ఈయన, మరియకి పుట్టాడు కదా. మరియా తర్వాత యేసేపు, ఆయన భర్త యేసేపు, ఇద్దరికి కూర్చుని ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ చెప్తుంటే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇదేంటి, ఇక్కడ పుట్టింది మా పక్కింట్లోకే సరిగ్గా తెలియదు, లేకపోతే పక్క వీధిలో వాళ్ళకే సరిగ్గా తెలియదు, పరలోకంలో ఒక దూత వచ్చి మీకు తెలియపరచడమా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారంట. కారణం ఏంటంటే, ఈ పుట్టిన ఆయన ఎవరు? దేవుడు. మన పాపాలని తీయడానికి వచ్చిన గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చేసి పుట్టాడన. అందుకనే ఈ లోకమంతటికి శుభవార్త. మళ్ళీ చివరి వచనం ఒకసారి చదువుదాం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళని చెబుతూ కింద వచనం ఉంది, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈయన పుట్టినాని ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఎవరు? వాళ్ళు చూస్తారు, మీరు ఇలా చూడండి. పుట్టినాయన ఎవరంటే ఎవరు? ప్రభువైన క్రీస్తు. ఈయన పేరు యేసు క్రీస్తు. పుట్టినాయన యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే దేవుడు మన పాపాలందరి పాపాలు కూడా తీయడానికి ఆయన అభిషేకించి పంపించిన ఆయన పేరు క్రీస్తు. మనం ఆరాధించడు యేసు క్రీస్తుని. ఈయన దూత చెప్పేది ఏంటంటే, ఈయన ప్రభువైన క్రీస్తు అంటున్నాడు అనమాట. ప్రభు అంటే ఎవరంటే
మన బైబిల్లో డిక్షనరీలు చూసినా, లేకపోతే మీ గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే రకరకాల మాధ్యమాలతో చూడండి. ప్రభువు అంటే గొప్ప రక్షకుడు అని, లేకపోతే రాజు అని, పరిపాలించేవాడు అని, లేకపోతే సృష్టికర్త అని, లేకపోతే అందరికీ అధిపతి అని, లేకపోతే యజమానుడు అని, ఇన్ని అర్థాలు వస్తాయి దానికి, చాలా అర్థాలు. ఇవన్నీ లేకపోతే ఒక బిరుదుగా ఉపయోగిస్తారు దాన్ని, లేకపోతే మహారాజుగా ఉపయోగిస్తారు, లేకపోతే ప్రజలందరినీ రక్షిస్తాడు అన్నదానికి ఉపయోగిస్తారు. బైబిల్లో దేవునికి ఉపయోగించారు ఆ పదాన్ని. ఇన్ని గొప్ప లక్షణాలు అన్న ప్రభువు అన్న మాటని క్రీస్తు ప్రభు వారికి ఎట్టి ఈయన లోకంలో పుట్టాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఈయన ఎలాంటి దేవుడు అండి? ఎలాంటి దేవుడు? ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ఈ ఆకాశాన్ని భూమిని కలుగజేసిన దేవుడు, సృష్టికర్త. ఇంత గొప్ప దేవుడు, ఆకాశం నక్షత్రాలకి పేర్లు పెట్టే దేవుడు మీకు ఈ దినాన్ని ఊయల్లో పుట్టాడు అని వర్తమానము చెప్పిన శుభదినం అప్పుడు జరిగింది 2025 సంవత్సరాల క్రితం. అంత గొప్ప దేవుడు అనమాట. ఇది లోకానికి వచ్చినట్టు కారణం, ఒక కారణాల్లో ఒక కారణం మనందరి పాపాలు ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు అనమాట. ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని యేసు ప్రభువారే చెప్తున్నారు చూడండి. ఆయన తర్వాత పుట్టారు, ఎదిగారు, ఎదిగిన తర్వాత మళ్ళీ అదే నజరేతు, ఆయన పుట్టిన పెరిగిన ప్రాంతం ఉంటుంది, నజరేత్ అనే ప్రాంతం. ఆ ప్రాంతానికి ఆయన వచ్చాడు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ చర్చ్ ఒకటి ఉంటే చర్చిలోకి వచ్చి వాక్యాన్ని చదవడానికి వాక్యాన్ని చేతికి ఇచ్చారట. అప్పటికి 30 సంవత్సరాలు చిల్లరైంది ఆయన వయసు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చారన్న విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ రాస్తున్నట్టు మాటలు లూకాసు వార్త 4వ అధ్యాయంలో 18వ వచనం నుంచి అక్కడ రాయబడి ఉంది. ఒకసారి చూడండి 18వ వచనం. ప్రభు ఆత్మ 17వ వచనం కూడా ఒకసారి చూద్దాం. ప్రభువైన ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడిను. యేసుక్రీస్తు ప్రభు వారికి అంట గ్రంథం ఇచ్చారంట చదవడానికి. ఆ గ్రంథాన్ని ఆయన తీసి చదవడం మొదలెట్టాడంట. ఆ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయనను అభిషేకించును. చాలు, ఒకసారి వచనం చదువుదా. ఏమి వ్రాయబడి ఉంది అక్కడంటే, అక్కడ రాయబడి ఉన్న విషయాలు అక్కడ చదువుతున్నాడు అనమాట. ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉంది. ఎవరాత్మ? దేవుడి ఆత్మే ఈయన మీద ఉందంట. తర్వాత విషయం చెప్తున్నాడు. ఆ ఆత్మ కలిగిన వ్యక్తి ఏం చేస్తానంటే, ఆత్మ కలిగిన ఆ దేవుడు ఏం చేస్తానంటే, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, పేదలకు సువార్త ప్రకటించడానికి, పేదలకు సువార్త. తర్వాత ఆయన అభిషేకించను. తర్వాత చెరలోనున్న వారిని విడిపించడానికి. తర్వాత గురుడు వారికి చూపు ఇవ్వడానికి. తర్వాత నలిగిన వారిని విడిపించడానికి. ప్రభు హితవత్సరాల్ని నాకు దయచేసాడని చెప్పుతూ అని వ్రాయబడిన చోటు ఆయనకి దొరికెను. ఆయన ఆ గ్రంథపు చుట్టి పరిచారులకు ఇచ్చి సమాజ మందిలో అందరూ చూస్తుండగా ఆయన తేరు చూశారంట. ఆ తేరు చూస్తున్నప్పుడు చెప్తున్నాడు ఆయన, నేడు మీ వినికిడులో ఈ శుభవచనములు నెరవేరబడ్డాయి అని చెప్తున్నాడు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు చివరి వచనంలో ఉంది, 19వ వచనంలో, నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ వాక్యాలు చదువుతూ అంటున్నాడు అక్కడ, నేను ఎందుకు వచ్చానంటే ఈ లోకంలోకి నలిగిన వారికి విడుదల కలిగించడానికి, గుడ్డు వారికి చూపు ఇవ్వడానికి, లేకపోతే దిగులు పడుతున్న వారికి వాళ్ళ దిగులు తొలగించడానికి, నలిగిపోయి ఏ దిక్కు లేదురా బాబు అనుకున్న వాళ్ళకి నేను దిక్కుగా ఉండడానికి, లేకపోతే పాపాల్లో పడిపోయి నలిగిపోతూ పాప ఊబిలో పడిపోయి నాకు అవకాశం ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఆ పాపాల్లోంచి బయటికి తీసుకురావడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పబడిన మాటలు అక్కడ చదువుతూ అక్కడ చెప్తున్నాడు ఆయన, ఈ మాటలు మీ వినికుల్లో నెరవేర్చబడ్డాయి. అంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకు వచ్చారు? మళ్ళొక్కసారి చదువుతున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి, నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడిపించడానికి, గురుడు వారికి చూపు ఇవ్వడానికి, అంతేకాకుండా నలిగిన వారిని విడిపించడానికి ప్రభు నన్ను పంపించాడు. ఈ దినాన్ని క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లేకపోతే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన గొప్ప వర్తమానం ఏంటంటే, నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, దిగులుతో ఉన్నా,
లేకపోతే భయంతో ఉన్నా, లేకపోతే నాకు ఎవ్వరు దిక్కులేరు ఇంకా అనుకున్నా, లేకపోతే నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు అనుకున్నా, లేదా ఎలాంటి సమస్యలతో చిక్కడిపోయి ఉంటున్నా, దేవుడు మీకు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే ఇవన్నీ తీయడానికే మీ దగ్గరికి నేను వచ్చాను. ఇవన్నీ తీయడానికే నీ లోకంలోనికి నేను పంపించబడ్డాను. అందుకనే క్రీస్తుగా అభిషేకించి దేవుడు నన్ను పంపించాడు అని చెప్తున్నాడు. మరి వాక్యం పంపించింది బాగుంది, ఇది మనం స్వీకరించాలంటే ఏం చేయాలి అంటే ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఈ వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఎలాగ అంగీకరించాలి? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 11వ వచనం ఒకటి చెప్తుంది, తన్ను ఎందరు అంగీకరించారో వాళ్ళందరినీ కూడా దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం ఇచ్చేసాడంట. ఎలా ఇచ్చాడు? దేవుని పిల్లలవ్వడానికి ఆయన అధికారం ఇచ్చేసాడు. నేను నలిగిపోయి ఉన్నాను, నేను రక్షించబడాలంటే ముందు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నాకు సహాయం దయచేయండి అని నువ్వు అడగాల. ఇప్పుడు డ్వాక్రాల్లోని మనకి లోన్లు ఇస్తుంటారండి. వాళ్ళే తెచ్చిచ్చేస్తారా? మనం అడగాల? కలెక్టర్ గారి దగ్గర లోన్ ఏమైనా ఇస్తున్నాడు అనుకోండి, లోన్ కలెక్టర్ గారు మన దగ్గర తీసుకొచ్చిస్తాడా? మనం వాళ్ళ అప్లికేషన్ పెట్టాలా? మరి ఆయన వచ్చి ఇవ్వడా? లోన్లు ఎవరి గురించి ఇవ్వడం? ఎవరైతే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు వెనకబడిపోయారో, లేకపోతే బలహీనత ఉన్నారో, లేకపోతే వాళ్ళకి సహాయం చేయాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు కదా. మరి కలెక్టర్ గారు తెచ్చి ఇచ్చేయచ్చు కదా, మనం ఎందుకు వెళ్ళడం? తెచ్చేవచ్చా కలెక్టర్ గారు? మన ఎవరెవరికి బాధ ఉందా నీకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరు అవసరతలు ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కలెక్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళకి లోన్ను శాంక్షన్ చేస్తారు. లేదా బ్యాంక్ వాళ్ళైనా సరే. లేకపోతే ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, బలహీనత ఉంది, హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ ఎందుకు ఉన్నాడండి? డాక్టర్ ఎందుకు ఉన్నాడు? వైద్యం చేయడానికినా? ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మెడిసిన్ ఇస్తాడు. ఆయన మెడిసిన్ ఇస్తాడు, మందులు ఇస్తాడు. ఆ మందులు చక్కని రీతిగా వేసుకుంటే కనుక స్వస్థపడతాం. మరి మనం ఇంట్లో కూర్చున్నప్పుడు అనారోగ్యం ఉంది, బలహీనత ఉంది, జ్వరం వచ్చేసింది, లేకపోతే రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాం, డాక్టర్ గారు తెలుసు కదా, డాక్టర్ గారు కూడా మనకు తెలుసు అనుకోండి. ఆ తెలిసిన ఆయన మన దగ్గరకు వచ్చి వైద్యం ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా. కానీ మనం హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే డాక్టర్ గారిని మనం పిలుచుకుంటే ఆయన వచ్చి అప్పుడు మనకి వైద్యం చేస్తాడు. అప్పుడే మనకు తగ్గుతుంది. చెప్పి రెండు అర్థమయ్యండి. ఏమర్థమైంది? మనకి అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా డాక్టర్ గారినన్నా పిలుచుకోవాలి, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే మన ఆర్థిక పరిస్థితులు ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా సమస్య ఉన్నా మనమే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ప్రపంచంలో తీరు ఇది. ఇప్పుడు మన బలహీనతలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేకపోతే కోర్టు కేసులు ఉన్నాయి, ఇంట్లో సమస్య ఉంది. ఇప్పుడు ఆయన తీర్చే దేవుడి దగ్గరికి మనం రావాలి. ఆయన అంటున్నాడు వీళ్ళందరినీ రక్షించడానికి ఈ లోకంలోకి నేను వచ్చానంటున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చామనుకోండి, అప్పుడైనా సమస్య తీరుస్తాడు. ఆయన మనం ఆహ్వానించామనుకోండి మన హృదయంలోనికి, ఆయన సమస్య, మనకి ఏ సమస్య అవ్వచ్చండి, ఆయన తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో అందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది. వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు, కానీ అందరికీ ప్రపంచం అంతా ఒక వాక్యం మాత్రం తెలుసు అందరికీ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్న వాక్యం చాలా మందికి, క్రైస్తవులు అవ్వకపోయినా కూడా తెలిసిన వాక్యం అండి. ఆయన్ని మనం కాపరికి ఎత్తుకుంటే మనకి లేమనేది ఉండదు. ఆయన్ని మనకి కాపరిగా పెట్టుకోవాలి. ఆయన ఈ లోకానికి మనల్ని రక్షించడానికే వచ్చాడు, మనల్ని కాపాడడానికే వచ్చాడు. మనకి భయాల్లోంచి తొలగించడానికి వచ్చే హెబ్రీ పత్రిక అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక అక్కడ 2వ అధ్యాయంలో చెప్పండి మాట ఏంటంటే, జీవితకాలం అంతా కూడా మరణ భయాలతో ఉన్న వారికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీర మాంసాలు దాల్చి ఈ లోకానికి వచ్చాడని ఉంటుంది. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఉంటది, తన్ను తాను తగ్గించుకుని పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఆయన ఈ లోకానికి వచ్చాడని ఉంటది. అక్కడ బైబిల్ గ్రంథం అంతా చెప్పేది ఏంటంటే, మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిలో నుంచి దేవుణ్ణి కానీ ప్రార్థన చేస్తే గనక, అది ఏ స్థితి అవ్వచ్చండి, ఎలాంటి పరిస్థితి అవ్వచ్చు, అది అర్ధరాత్రి అవ్వచ్చు, అపరాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఉదయం అవ్వచ్చు, మనకి ఏ సమస్య అవ్వచ్చు, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను రక్షించు అని మన మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే గనక రక్షించడానికి దేవుడు సమర్థుడు.
ముందు మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డలుగా మారాలి. ఆయన బిడ్డలుగా మారకపోతే, ఇప్పుడు మన బిడ్డలకి ఏమైనా అవసరం ఉందనుకోండి, మనం తీరుస్తామా తీర్చమా? మన బిడ్డలు కాదండి, ఎవరో ఒక కుర్రోడు ఉన్నాడు, మనకు ఫోన్ చేసి కాలేజీలో ఫీజు కట్టాలి అర్జెంటుగా 2000 ఇవ్వండి అని మళ్ళీ అడిగాడు అనుకోండి, ఇస్తామా? ఎందుకు ఇవ్వం? మన బిడ్డ కాదు కదా. మన బిడ్డ అయితే మన దగ్గర లేకపోయినా అప్పో సొప్పో చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా మీరందరూ కూడా నా బిడ్డలు, కానీ మీరు నన్ను అంగీకరించాలి. చెప్పాలంటే అందరూ కూడా, ప్రపంచంలో అందరూ కూడా దేవుని బిడ్డలే. కానీ దేవుడు ఇచ్చిన బహుమానాలు పొందాలంటే, దేవుని బిడ్డలుగా మారాలంటే గొప్ప బహుమానం ఏంటంటే ఆయన స్వీకరించడం, మన మనసులోకి స్వీకరించడం. యోహాను సువార్త చూసారు ఇందాక 1వ అధ్యాయంలో, అది చదవండి బాగుంటుంది వచనం, అది 1వ అధ్యాయము 11వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించారో వాళ్ళందరినీ కూడానట తన బిడ్డలుగా చేసుకోవడానికి దేవుడు కృపని గ్రహించాడు. అందరూ చేసుకుంటాడు. యేసయ్య నాకు సహాయం చేయయ్యా, నేను బిడ్డగా ఉంటానయ్యా అని చేస్తే చాలు. మనం ఎంత పాపం చేయొచ్చు కాక, ఏం పాపం చేయి, నువ్వు ఎలాంటి పరిస్థితులుండు, దిగజారిపోయిన పరిస్థితులుండు, కానీ ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపినయ్యా నాకు సహాయం దయచేయండి అంటే చాలు, దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధపరిచి పాపాలు తీసేసి తన దగ్గర చేర్చుకుని ఆయన ఎంత పవిత్రుడో మనల్ని కూడా అంత పవిత్రంగా చేసేస్తాడు. అలాంటి గొప్ప దేవుడు ప్రపంచంలో ఎవ్వరు లేరండి. ఏ గ్రంథాలు వెతకండి, లేకపోతే ఏది మనం చూసుకోండి, యేసుప్రభువు గారు ఉన్న గొప్ప పేరేటంటే, నువ్వెంత పాపైనా సరే నా దగ్గరకు వచ్చే నేను పవిత్రపరుస్తాను. అది ఆయన దగ్గర ఉన్న టైటిల్. ఆయన దగ్గరికి వచ్చేస్తే చాలట మన పాపాలు తీసేసి ఎలా చేస్తాడంటే, పుట్టిన బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటాడో మళ్ళీ అంత పవిత్రంగా చేసేస్తాడట. అలా చేయడానికి ఆయన ఈ లోకానికి చంటి బిడ్డ వలె పుట్టి ఈ లోకంలో పెరిగి ఆయన ఈ లోకంలో జీవించి మన గురించి ఆయన టైం అయినాడు మన గురించి సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోయి 3వ దినాలు లెగిశాడు. 3వ దినాలు లెగిసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంత చదివిన మాట, ఆయన అంగీకరించిన వారికి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడని. ఇప్పుడు మనకు వచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే ఆయన స్వీకరిస్తే చాలట, అయ్యా నాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ క్రిస్మస్ లో ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా పుట్టిన రాలేదు ఎవరు, నా ముందే చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగించి తీసుకొచ్చాడు. ఆయన అప్పుడు పుట్టాడు, బాగుంది, క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం బాగుంది, క్రిస్మస్ లో వచ్చాం చక్కగా బాగుంది, లేకపోతే కేకులు పంచుకుంటున్నాం, భోజనాలు పంచిపెట్టుకుంటున్నాం, అందరూ పిలిచి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం బాగుంది. కాకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనలో లేరనుకోండి, ఎన్ని చెప్పుకున్నా వేస్ట్ అయిపోతుంది. మనలో ఎందుకు ఉండాలంటే మన పాపాలు కడగబడాలి, మనం పవిత్రంగా మార్చబడాలి, ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాన్ని కొత్త జీవితంగా చేసుకోవాలి. అలాంటి గొప్ప భాగ్యం మనకు దేవుడిచ్చేస్తాడు, మనకు దేవుడిచ్చి నడిపిస్తున్నాడు. ఈ గొర్రెల కాపర్లే కాదు, తర్వాత జ్ఞానం కలిగిన జ్ఞానులు, మత్తయి సువార్తలు చూస్తే కనుక జ్ఞానులు అంట, అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ బహుమతులు ఇచ్చిన దాన్ని బట్టి 3 అంటుంటారు. బంగారంని, వాళ్ళని, సాంబ్రాన్ని వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు 10 మంది అవ్వచ్చు, 15 మంది అవ్వచ్చు. వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, నాయకులు లాంటోళ్ళు, సైంటిస్టులు లాంటోళ్ళు. వాళ్ళు కూడా చాలా మంది పనులు వచ్చుంటారు, చాలా మంది వచ్చారు వాళ్ళతో పాటు. వాళ్ళందరూ వచ్చి ఆ పుట్టిన ఆ బిడ్డను పూజిస్తున్నారంట. ఎందుకంటే ఈ లోకానికి రక్షకుడిగా పుట్టాడని. ఆ లోకానికి రక్షకుడిగా పుట్టిన యేసయ్య ఇప్పుడు ఈ క్షణం మీ హృదయాల్లో స్వీకరిస్తే గనక ఆయన మీ లోనికి వచ్చి మనలో ఉన్న పాపాలంతా తీసివేసి మీరు గొప్ప రక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామానికి సంభాషిస్తే చాలు, ప్రార్థన చేస్తే చాలు, మాట్లాడుకుంటే చాలు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అంటున్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, 2-3 కూడి వాళ్ళ మధ్యలో ఉంటేనట్ట వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. లేకపోతే అర్ధరాద్దరో అపరాధారో మన బాధ ఉంది, మనం ప్రార్థన చేస్తాం, మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. లేకపోతే సమస్య ఏమొచ్చింది, ఆ సమస్యలో ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. అంతేకాదు హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తే రక్షణ పొందితే కనుక ఆయనే వచ్చి మీలో ఉంటాడు అంటున్నాడు. ఆయన దేవుడు వచ్చి మనలో ఉంటాడు. ఇది చాలా విచిత్రమైనది కదా. ఇది ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని మహాత్ములు కానీ, దేవుళ్ళు అనబడే వాళ్ళని గొప్పగా అనుకునేవాళ్ళు కానీ చెప్పలేనటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు వచ్చి మనలో నివసించడం. దేవుడు వచ్చి మనలో నివసించడం ఎంత భాగ్యం అండి మనకి.
భాగ్యం అంటారా? ఈ దేవుడు ఎవరో పోనీ ఇంత చదువుకున్నాం, ఆకాశాన్ని భూమిని కలుగజేసిన వాడు, నక్షత్రాలను పేర్లు ఎట్టినవాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, ప్రపంచంలో అందరికీ ఆహారం ఇచ్చేవాడు, మనల్ని కూడా పోషించేవాడు, జీవన్ మరణాలు కూడా ఆయన చేతులు ఉన్నవాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీదకి రావడం ఇదే గొప్ప సంగతి అనుకుంటే, తన్ని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీనట ఆయనే వచ్చి మన హృదయంలోని నివాసం చేస్తానంటున్నాడు. మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోయే వరకే కాదు, నిత్యము ఆయన పరలోక రాజ్యంలో నిత్యము సహవాసం చేస్తూ ఉన్నంత కాలము కూడా, నిత్యత్వంలో కూడా మనతోనే ఉండిపోతానంటున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప దేవుడు. అలాంటి దేవుణ్ణి రక్షకుడిగా కలిగి ఉంటే గనక, ఆ రక్షకుడిగా కలిగి ఉన్న వాళ్ళ కంటే భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు, ఎవ్వరు ఉండరు. ఒకసారి ఆలోచించండి, రక్షించబడిన వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ, లేకపోతే రక్షణ లేని వారు ఉండి ఉంటారు. ఇదే అనుకూలమైన సమయం, రక్షణ దినం. యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేను మీ పాపాలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. మనం రకరకాలని అంటే మనిషి ఎవరిని ఆరాధిస్తాడు, స్తుతిస్తాడంటే తనకంటే గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళని స్తుతించాలి, ఆరాధించాలి, పొగడాలి అని అనుకునే తపనంట మనిషికి ఎప్పుడు కూడా. కానీ ఎవరిని ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే ఆ దేవుడు మన పాపాలను రక్షిస్తాడా? ఆయన పవిత్రుడేనా? పవిత్రంగా ఉన్న ఆయనేనా? ఆయన వచ్చి మనతో ఉంటానంటున్నాడా? మన పాపాలన్నీ కడిగేస్తానంటున్నాడా? ఆయన ఉన్న చోటికి మనం తీసుకెళ్ళిపోతానంటున్నాడా? ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటానంటున్నాడా? అది కూడా మనం గుర్తించాలి కదా. మన జ్ఞానవంతులం కదా, తెలుగు తక్కువ ఏం కాదు, మనం అందరికీ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎవరిని స్తుతిస్తున్నామో ఆయన మనకంటే గొప్పవాడుగా, గొప్ప దేవుడుగా, పవిత్రుడుగా, ఈ ఆకాశాన్ని భూమిని కలుగజేసిన వాడిగా, శాశ్వతం ఉండే దేవుడుగా, ఈ భూలోకంలోనే కాదు ఈ భూమి సృష్టి అయిపోయిన తర్వాత కూడా నిత్యము మనతో ఉండేవాడిగా ఉన్న ఆయన్నే మనం స్తుతించాలి, అలాంటి ఆయన్నే మనం ఆరాధించాలి. ఒకసారి ఆలోచించండి, ఇది ఏమీ బలవంతం లేదు. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, మనం ఎవరిని స్తుతిస్తున్నాం. క్రైస్తవులుగా అనబడితే మాత్రం సరిపోదు, క్రైస్తవులుగా అయిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి గొప్ప దేవుడు మనకు దొరకడం మనకంటే లేకపోతే గొప్ప ధన్యత ఇంకెవరికి ఉండదు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటాడు. అంటే మనస్ఫూర్తిగా మనం ఆరాధించాలి, మనం మనసు లేకపోతే ఆత్మ, మన ప్రాణాత్మ దేహాలతో స్తుతించాలి. అలాంటి గొప్ప దేవుడు దొరికినందుకు మనం సంతోషించాలి, ఆనందించాలి. అలాంటి గొప్ప దేవునిలో మనం నిత్యం ఉండాలి, ఈ లోకంలోనే కాదు నిత్యత్వంలోనంట. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ముగించేస్తాను ఇంకా. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఎంతమంది అంగీకరిస్తారో ఆయన బిడ్డలుగా చేసుకుంటున్నాడు అంటున్నాడు కదా. ఆయన ఎందుకు చేసుకుంటాడంటే, ఆయన ఈ పాపాలతో ఉన్న వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళలేడు కదా. ఈ పాపాలన్నీ కడిగేయడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆయన కడిగేసి పవిత్రం చేసి ఆయన దగ్గర తీసుకెళ్లిపోతున్నాడు. ఒకవేళ మనం గాని ఆ రక్షకుడు గాని అంగీకరించలేదనుకోండి, ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, బలహీనత వచ్చింది, ఒకవేళ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, రకరకాల సమస్యలతో ఉంటారు. సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం తీసుకోలేదనుకోండి, ఏమవుతారు? క్యాన్సర్ వచ్చిందండి, అది గుండెపోటు వచ్చింది సడన్ గానే, వైద్యుడి దగ్గరికి అక్కర్లేదు, వైద్యుడు మనకున్నా సరే వైద్యుడి దగ్గరికి అక్కర్లేదు, నేను వెళ్ళను అనుకున్నాం అనుకోండి, ఏమవుతాం? అప్పుడు చచ్చిపోరా? ఎందుకు చచ్చిపోతున్నారు? ఈ వ్యక్తి వైద్యం అందుబాటులో ఉన్నా సరే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, అందుకనే చచ్చిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లేదా బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎన్ని పాపాలు చేయొచ్చు, లేదా ఎలాంటి పరిస్థితి అయితే అవ్వచ్చు, నీకు రక్షించడానికి నేను వచ్చాను, నా దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకో చాలు, నేను రక్షిస్తాను. రక్షణ లేదనుకోండి, నీ రక్షణ పొందలేదనుకోండి, అప్పుడు నిత్య నరకం అంటున్నాడు ఆయన. ఎవరు నరకంలోకి వెళ్ళిపోతారంటే, ఎవరైతే పాపాలు క్షమించబడవో వాళ్ళు నరకంలోకి వెళ్తారంతే తప్ప, ఎవరైతే పాపాలు కడగబడ్డానికి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదో వాళ్ళు మాత్రమే నరకానికి వెళ్తారు తప్ప, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడంట. ఆయన పెట్టడు. ఆయన ముద్రేసి ఇచ్చేసాడు మనకి బైబిల్ గ్రంథంలో, నా దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం నేను విడిచిపెట్టనంటున్నాడు ఆయన. ఎలాంటి తప్పిదం ఉన్నా సరే ఆయన దగ్గరికి వచ్చేస్తే కనుక ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో నీకు ఏది అవసరం ఉందో అది ఇస్తాడు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నిత్య జీవం అంటే 1 రోజు 2 రోజులు కాదు, నిత్య నరకం అన్నా 1 రోజు 2 రోజులు కాదు.
నరకం అంటే చూడండి, మనకి జనవరిలో నది పెద్ద పెద్ద మంటలు వేస్తుంటారు. మంటలో కానీ చెయ్యారా పెట్టామనుకోండి, ఎంతవరకు కలుతుంది? కలపద్దా? స్టవ్లో మండి దాని దగ్గర టీలు కాఫీలు ఎడితే ఒక ఏళ్ళు ఎడితేనే ఏళ్ళు తక్కువ వచ్చేది. లేకపోతే అలాంటి మంటలు పెద్ద పెద్ద మంటలు ఉంటే కనుక అక్కడ కూడా చాలా పెద్ద సమస్య. లేకపోతే కొంతమంది సూసైడ్ చేసుకోవడం, లేకపోతే తగలపడిపోతుంటారు, లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, తగలపడిపోతుంటారు, వాళ్ళ కాలిపోతుంటారు. చిన్న మంటది చెప్పాలంటే. కానీ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదట. ఈ సముద్రం ఎంత ఉందో ఎగ్జాంపుల్ అంత అనుకోండి, మంటలు మండుతున్నాయి అనుకోండి, అది దేవుడు ఇచ్చిన కృపని లేకపోతే నిర్లక్ష్యం చేస్తే మనకు వెళ్ళిపోయేది అక్కడికే. అక్కడ ఎంతకాలం ఉంటారంటే నిత్యత్వం అంట. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1,000,000 సంవత్సరాలు నిత్యము అక్కడ అలా మలమల మారుతుండవలసిందే. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప కృప ఏంటంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి కుదరదు, మిమ్మల్ని అక్కడ వదిలేయండి నేను. అలాంటి వదిలేయకుండా ఉండడానికి మీకు రావాల్సిన శిక్ష అంతా కూడా, నీ పాప శిక్ష అంతా కూడా నా మీద వేసుకుని నేను భరిస్తున్నాను, నీ పాపాలన్నీ కూడా నా మీద వేసేయండి చాలు. ఇప్పుడు మిమ్మల్ని అంగీకరించారనుకోండి, నా బిడ్డలుగా చేసుకుంటాను, నా దగ్గర తీసుకెళ్ళిపోతాను. ఎక్కడికి? నిత్యత్వంలోనికి, దేవుడుండే చోటికి, దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ ఎలాగైతే నరకంలో నిత్యము ఉంటారో, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, పాపాలు కడిగించుకున్న వాళ్ళు, పరిశుద్ధులుగా తీర్చదిద్దబడిన వాళ్ళు, ఆయన మనం ఈ లోకంలోంచి ముగించగానే ఆయన అక్కడ తీసుకెళ్ళిపోయంట, పరలోకంలోనంట నిత్యము ఆయనతో ఉండే గొప్ప భాగ్యం ఇస్తారంట. ఎంతకాలం? సంవత్సరం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు 1,00,00,000 సంవత్సరాలు, యుగ యుగాలు దేవునితోనే. అక్కడ బంగారు వీధులు, మంచి మంచి ఆహారాలు, గొప్ప వీధులు, మనకి ఏది కావాలంటే అక్కడంతా ఫ్రీ. అంటే తినడానికి తాగడానికే కాదనుకోండి మనం ఉండేది, బైబిల్లో కూడా అవి కూడా ఉన్నాయి. అక్కడ గొప్ప విందు జరుగుతుంది, మనకి నిత్యత్వంలో అంతా సంతోషమే. అలాంటి సంతోషకరమైన చోటికి వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన గురించి చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, మొదటిసారి పుట్టాడు, వెళ్ళిపోయాడు, అంతా అయిపోద్ది. సీజన్లో చెప్పుకుంటాం క్రిస్మస్ల గురించి. రెండోసారి వస్తానన్నాడు ఆయన. వచ్చి ఎవరినైతే ఆయన విశ్వసించారో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడట. అలాగ తీసుకెళ్ళబడ్డానికి ఆయన వాక్యం విన్న మేము అంగీకరించి ఆయన బిడ్డలకు వచ్చేసాం. ఇది మీకు అవకాశం. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలీదు. పొట్టిగా ఉండి ఒక ఆయన ఈ మధ్యలో చనిపోయారు కదా, ఆయన పేరు ఎవరు? మెసేజ్ చెప్తుంటారు కదా, సంసోర్ గారా, అది చనిపోయారు. ఆయన పొట్టిగా ఉండి చాలా యూట్యూబ్లో మెసేజ్ వస్తుంటాయి కదా, చాలా పెద్ద పాస్టర్ గారు, చాలా చోట్ల ప్రీచ్ ఇచ్చేవారు. ఆయన రక్షించబడే రక్షణ సాక్ష్యం చెబుతూ ఆయన రక్షణకి పొందడానికి ఆహ్వానం వచ్చింది అతనికి. దేవుడు వాక్యం విన్నాడు, రక్షణ పొందడానికి వాళ్ళ చెల్లి, వాళ్ళు తమ్ముడు, వాళ్ళ చెల్లి తిన అందరూ కూడా వెళ్ళారట. రక్షణ పొందడానికి ఈయన వెళ్ళి రక్షణ పొందాడు. తర్వాత చాలా పెద్ద సేవకుడు అయిపోయాడు. అదే సమయంలో వాళ్ళ చెల్లి రక్షణ పొందడానికి ఆమె కూడా వచ్చిందంట, కానీ వెనక్కి వెళ్ళిపోయింది ఆమె. పాస్టర్ గారు అడిగారంట, అదే బాబు నువ్వు రక్షణ పొందడానికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చావు కదా, మీ చెల్లి కూడా వచ్చింది కదా, వాక్యం ఏంటంటే ఏమో తెలియదయ్యా, మా చెల్లి వెనక్కి వెళ్ళిపోయింది, ఇష్టం లేదంట అని చెప్పేసి. సరే మన ఇద్దరం వెళ్దాం, తీసుకెళ్దాం, ఎక్కడుందో చూపించు, తనతో మాట్లాడదామని వెళ్ళేటప్పటికి ఆమెకు బస్సు యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుంది అనుకోవాలి? నేను రక్షణ పొందాడు, ఈయన దేవుని బిడ్డగా మార్చబడ్డాడు. ఆవిడేమో ఈ రక్షణ పొందే సమయంలోనే వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఇప్పుడు రక్షించబడకపోతే ఎక్కడికి వెళ్తారో మీరు ఆలోచించండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం 2 నిమిషాలు. దేవుడు మన హృదయాల్ని సమర్పించుకుందాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కొంతసేపుల్లో, కానీ 2 నిమిషాలు ఒకసారి ఆలోచించండి. దేవుడు కులాల్ని మార్చడానికి, మతాల్ని మార్చడానికి, లేకపోతే మీ జాతి మార్చడానికి దేని గురించి రాలేదు. మీ మనసులో దేవుణ్ణి స్వీకరించి నిజమైన రక్షకుడు ఉంటే గనక మీ పాపాలు తీసేసి మిమ్మల్ని పవిత్రపరుస్తానంటున్నాడు. అలాగే పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా చేసుకుంటానంటున్నాడు. బిడ్డలుగా చేసుకున్న వారిని నిత్యము ఆయనతో ఉండేలాగా తీర్చిదిద్దానంటున్నాడు. అలాంటి గొప్ప భాగ్యం మీకు ఇస్తున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది నాన్ని ప్రత్యేకించి దేవుడు నాతో మాట్లాడాడు. ప్రత్యేకించి నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు ఎవరుంటే గనక మీకు సహాయం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఎవరుంటే గనక
వాళ్ళు చేయెత్తే కనుక మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. ప్రత్యేకించి చేయెత్తిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. ఆ చేయెత్తిన వాళ్ళ గురించి ఎవరు చూడక్కర్లేదు, ఎవరు అటు ఇటు తిరగక్కర్లేదు, ఉన్న చోట ఒక్కసారి వాళ్ళు ఉంచుంటే గనక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మిగతా వాళ్ళు కళ్ళు తెరవద్దు. దేవుడు మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు. దేవుడు మీతో ఉండడానికి ఇక్కడికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు మీ చెవులు పడ్డాయి. ఆయన మాటలు మీ హృదయంలోకి వచ్చాయి. ఆ మాటలు మీ హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒక్క వ్యక్తి భూమి మీద రక్షణ పొందడానికి దేవుడు ఇష్టపడితే కనుక పరలోకంలో కోటాను కోట్ల దూతలు సంతోషిస్తారంటున్నాడు అక్కడ. ఒక్కసారి ఆలోచించండమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఒకవేళ చేతులు ఎత్తిన వాళ్ళు, నిలబడిన వారు, లేకపోతే నేను ఎత్తలేకపోయాను అని మనసులోనే వాళ్ళు అనుకుంటూ ఒకవేళ ఉండిపోతే గనక అలాంటి వారు కూడా మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవరు సిగ్గుపడవలసిన పని లేదు. ఇది రక్షణ దినం. చేతులెత్తిన బిడ్డలను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. మించిన బిడ్డలను బట్టి మీరు దీవించును గాక, దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడు రక్షణకి, దేవుళ్ళలోనికి మీకు స్వాగతం తెలియపరుచిన ప్రార్థన చేస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసునాథా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపగల దేవా నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, సర్వ సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ప్రభా, దినము నాయనా ప్రభా ప్రత్యేకించి దినం ఏర్పాటు చేసిన ఆయన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ మాటలు ఇక్కడ వినిపించడానికి ఈ ప్రాంతంలో నేను ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ఈ లోకానికి వచ్చిన కారణం నాయన ప్రభా, నాయనా నువ్వు చెప్పిన విధానాన్ని బట్టి నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ఒక్క వ్యక్తి నాయన ప్రభా రక్షించబడితే చాలు అంటున్నావు తండ్రి. పరలోక రాజ్యంలో నాయన పరలోక దూతలు ఎదుటి నాయన గొప్ప సంబరాలు జరుగుతాయి అంటున్నావు తండ్రి. బిడ్డల పట్ల కనికరం చూపించండి అయ్యా. ఇక్కడ చేతులెత్తిన బిడ్డల బట్టి వందనాలు, నించున్న బిడ్డల బట్టి వందనాలు. ఎవరైతే నాయన ఇంకా కుటుంబ పరిస్థితులను బట్టి నాయన వారికి ఉన్న నాయన ప్రభా బలహీనతలు బట్టి నాయన ప్రభా ఎవరైతే చేతులు ఎత్తలేకపోయారో వాళ్ళని కూడా నాయన ప్రభా రక్షించండి, ఆ కృపని గ్రహించండి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. చేతులెత్తి నాయన నుంచున్న బిడ్డలను బట్టి నాయన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాళ్ళు రక్షించండి, నీ పాదాలు చెత్త పెడుతున్నాం తండ్రి. రానున్న దినాల్లో నాయన నీ కృపలో బలపడుతూ రక్షణ మారుమనసు అనుభవాలు పొందుతూ నీలో ఇంకా బలమైన సాధనాలుగా నాయన వాడబడడానికి సహాయం తెచ్చండి. ఈ కూడికిని ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి నాయన ప్రభా నీ దీవెనలు అనుగ్రహించండి. ఈ మైక్ ద్వారా అయితే ఈ వాక్యం ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా నాయన ప్రభా నీ కృప అనుగ్రహించండి. సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ప్రభా ఇక్కడ ప్రతి మాట నాయన ప్రభా వాళ్ళు వినికుడిలో ఫలింపజేసి అనేకులకి నాయన ప్రభా ఇది సువార్తగా వెళ్ళిపోయి నాయన ప్రభా రక్షణలోనికి రావడానికి సహాయం తెచ్చండి. మీ నామనికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువులో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.